హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ జీవహింస లేకుండా తయారు చేసే తిండి పదార్థాలకి ఒక వేదికనిచ్చింది. అది ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ కావచ్చు, బేకరీ ఐటెమ్‌లు కావచ్చు, మిల్లెట్‌తో చేసిన తిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా మనకి కాస్మోటిక్స్‌ని కూడా జీవహింస లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది హింస లేని ఒక అద్భుత ప్రపంచం. మానవ లోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. మనుషుల ప్రాణానికి హితమైనదేమిటి? కలుషితమైన ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల, ఏ రకమైన హానికరం లేని రసాయనాలు లేని సహజమైన ప్రకృతితో తయారైన ఆహార వస్తువులు, సౌందర్య సాధనాల? ఈ ప్రశ్న చాలా కఠినమైనది. ప్రస్తుతం అలాంటి ప్రశ్నకు సమాధానమే లేదనుకోవచ్చు. కానీ సమాధానం కూడా ఉంది. ఆ సమాధానం ఏంటో తెలుసుకుందాం. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు హరిత అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడికి. మేము న్యాచురల్ క్లీనర్స్ చేస్తాము. అండ్ ఈ న్యాచురల్ క్లీనర్స్ అన్ని సహజమైన పద్ధతుల్లో చేస్తాము అండ్ సహజమైన వస్తువులతో చేస్తాము. కుంకుడుకాయలు, నిమ్మకాయలు ఇలాంటి పదార్థాలతో తయారు చేస్తాము. అండ్ ఈ ప్రోడక్ట్స్లో కెమికల్ యూసేజ్ ఎక్కడా ఉండదు అండ్ సింథటిక్ ఇంగ్రీడియంట్స్ యూసేజ్ కూడా ఎక్కడా ఉండదు. సో కంప్లీట్గా ఇంగ్రీడియంట్ అనేది ఏం వాడతాం అనేది మా చేతుల్లోనే ఉంటుంది, మా దగ్గర నుంచి వస్తుంది. అన్ని సహజమైన వస్తువులతో అన్ని చేస్తారు. సహజమైన వస్తువులు. దీన్ని చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? దీన్ని చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా సైన్స్ సార్ చెప్పారండి, కెమికల్స్ వాడకూడదు. కెమికల్స్ వాడడం వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోతుంది, మన ఆరోగ్యం తగ్గిపోతుంది అని చిన్నప్పుడు పాఠాల్లో చెప్పారు. సో వన్స్ ఆఫ్టర్ మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను అనమాట, కెమికల్స్ వాడకుండా ఎలా. ఎందుకంటే అప్పుడు పని మొత్తం మన చేతిలో ఉంటుంది కాబట్టి. సో వెతుకుతున్నప్పుడు నాకు న్యాచురల్ క్లీనర్స్ ఎట్లా చేయాలో అర్థమైంది. కుంకుడుకాయలు యూజ్ చేసుకోవచ్చు అని. బట్ నాకు అట్ ద సేమ్ టైం అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. మా సార్ చెప్పారు ఫ్రిడ్జ్ వాడకూడదు, క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల భూమికి నష్టం అమ్మా అని. సో ఫ్రిడ్జ్ కూడా వాడకుండా న్యాచురల్ క్లీనర్స్ ఎట్లా చేయాలి అంటే పాడైపోకుండా చాలా రోజులు నిలవ ఉంటాయి, నిలవ ఉండాలి కదా. సో అలా వెతుకుతున్న పద్ధతిలో నాకు ఒక గురువు గారు తెలిసారు. ఆయన ఈ బయో ఎంజైమ్స్ నేర్పిస్తారు, శైలేంద్ర గారు అని. ఆయన దగ్గర నేను ఇవి నేర్చుకున్నాను. బయో ఎంజైమ్స్ ఆధారంగా ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు. వీటి బ్రాండ్ పేరు ప్రాణహిత అని పెట్టారు. ప్రాణహిత కదేనండి. ప్రాణహిత అని పెట్టడానికి కారణం? ప్రాణహిత అని పెట్టడానికి కారణం ఏంటంటే మనం ఏది తిన్నా ఏది వాడినా అది ఫైనల్లీ ఎఫెక్టెడ్ ఆన్ మన బాడీ పైనే ఉంటుంది ఎఫెక్ట్. సో మన ప్రాణం అనేది ఒక ఈ మనిషి ఆకారం అనే కాదండి, మన ప్రాణ సెల్స్ ఉంటాయి కదా, ఎవ్రీ సెల్ హ్యాజ్ ఇట్ ప్రాణం ఉంటుంది. సో ప్రతిదానికి హితం కావాలి కాబట్టి ప్రాణహిత అని పెట్టాము. చాలా మంచి పేరు. ఇప్పుడు మీరు చేస్తున్న డిస్ఇన్ఫెక్టెడ్ ఫ్లోర్ క్లీనర్ అని ఉంది కదా, దీని గురించి చెప్తారా? ఇప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసరికి దీన్ని నిమ్మకాయలు, కుంకుడుకాయలతో తయారు చేస్తామండి. సో దీంట్లో నిమ్మకాయల శాతం ఎక్కువ ఉంటుంది, కుంకుడుకాయల శాతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిట్రిక్ యాసిడ్ ఫంక్షన్ జరిగితే చాలు ఇల్లు తుడుచుకోవడానికి. అదే కుంకుడుకాయలకి డిటర్జెంట్కి వచ్చేసరికి డిటర్జెంట్లో మనకి ఆయిల్ క్లీనింగ్ అన్నీ కావాలి. మన బట్టలు మురికిపోవాలి, బట్టలకి మన చెమట కూడా అంటుతుంది, మన చర్మం నుంచి వాటర్తో పాటు ఆయిల్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో మన క్లాత్ కూడా శుభ్రం చేయడానికి ఇది 1 లీటర్ బాటిల్ కదండి. ఇది 1 లీటర్ బాటిల్. ఇది 175 ఉంటుంది. 170. ఇది ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీనర్ కదండి. ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది 155 ఉంటుంది. 155. ఇవి 2 రకాలు ఉన్నాయి. ఇది మల్టీపర్పస్ అండి. ఇదేమిటిది? ఇది అన్నిటికీ అంటే ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు డిటర్జెంట్గా. ఇప్పుడు సర్ఫేస్ క్లీనింగ్, ఫ్రిడ్జ్లు, టీవీలు తుడుచుకోవడానికి, ఇప్పుడు అంట్లు తోముకోవడానికి కూడా వాడతారు. అంట్లు తోముకోవడానికి పౌడర్స్ ఉన్నాయండి. పౌడర్ అది కూడా చూపిస్తారా? యాక్చువల్గా అంట్లు తోముకునే పౌడర్ తేలేదు. దిస్ ఈస్ ఫర్ స్కిన్ అండి. ఇది సున్నిపిండి. ఇది దేనితో చేస్తారు? ఇది ఒక 10 ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తాము. జనరల్గా ఇది మా అమ్మమ్మ పద్ధతి. ఇది సేమ్ మా అమ్మమ్మ ఎలా చేశారో అదే పద్ధతిని ఫాలో అవుతున్నాము. ఈ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్, రోజ్ పెటల్స్, ఆరెంజ్ ఇవేమీ వేయట్లేదండి. పాతకాలం పద్ధతిలోనే చేస్తాం. ఇది ఎంత అండి? బరువు ఎంత? ఇది పావు కేజీ. ఇది దీని ఖరీదు ఎంత ఉంటుంది? 115. సో మీ దగ్గర శరీరాన్ని కానీ, వస్తువులను కానీ, నేలను కానీ, బట్టలు కానీ శుభ్రపరచుకునే ఆల్ ఇన్ వన్ ఇంట్లో వాడే ప్రతి క్లీనర్ ఉంటాయి మీ దగ్గర. ఈ రోజుల్లో మనము స్నానం చేసిన, బట్టలు ఉతుకున్న చుట్టూరా ఉండే పరిసరాలని, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాం, మన చర్మం కూడా పాడవుతుంది. అలా కాకుండా చేసుకోవాలంటే అవన్నీ ఉపయోగపడే మంచి అవకాశాలు ఇస్తున్నారు.
ప్రాణహిత ద్వారా వచ్చే ఈ సాధనాలన్నీ ఉపయోగించుకుని మనం పర్యావరణంలో కలుషితాన్ని తగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది హైదరాబాద్లో ఎలా లభ్యమవుతుంది అన్నట్టు? మీరు ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి. మాది ఇన్స్టాగ్రామ్ సైట్ ఉంది, ప్రాణహిత ప్రోడక్ట్స్ అని. అక్కడ మెసేజ్ చేయొచ్చు, ఆర్ మా కార్డ్ ఉంది. ఓకే, ఈ డీటెయిల్స్కి వాట్సాప్ చేసినా కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం. మంచిది. ఇప్పుడు మీ కస్టమర్స్ ఎలా ఉన్నారు హైదరాబాద్లో కానీ వేరే చోట? యూజువల్గా మా ప్రోడక్ట్స్ అన్నీ ఎమరాల్డ్, సేవ్ ఆఫీసు, ఆరోగ్య వస్తు అనే ఒక షాప్, ఆర్గానిక్ స్టోర్స్లో ఉన్నాయి, దొరుకుతుంది. చాలా మంచిది. సో ప్రాణహిత వారు చేస్తున్న ఈ వస్తువులన్నీ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో లభ్యమవుతున్నాయి కాబట్టి అందరికీ ఇది ఒక మంచి అవకాశంలా అనిపిస్తున్నది. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.